ఈరోజు నా పుట్టినరోజు. ఈరోజు ఆంజనేయ స్వామి వానర రూపంలో వచ్చి ఈ అన్నాన్ని స్వీకరించి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించినట్టుగా అనిపించింది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పార్టీ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ నా మనసు ఈసారి వేరే ఆనందాన్ని వెతికింది. ఆ డబ్బుతో ఒకరి కడుపు నింపితే అదే నా పుట్టినరోజుకి నిజమైన అర్థం అవుతుందని అనిపించింది. ఈ రోజు నాకు కనిపించిన వారికి భోజనం పెట్టగలిగాను. కానీ ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనమందరం కలిసి ఒక చిన్న మార్పు తీసుకురాగలిగితే ప్రతి ఒక్కరి పుట్టినరోజు ఇంకొకరి జీవితంలో కూడా ఒక సంతోషకరమైన రోజుగా మార్చవచ్చు. ఒక వృద్ధురాలి కోసం భోజనం తీసుకుని వెళ్తే కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటుంది, నాకు 3 పిల్లలయ్యారు, అయినా నన్ను రోడ్డు మీద వదిలేశారు బాబు. ఆ మాట విన్న ఒక్క క్షణం నా గుండె భారంగా మారిపోయింది. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది, మనిషికి మనిషే అండగా ఉండాలి. కృష్ణానది ఒడ్డున చిరిగిన బట్టలతో కట్టుకున్న ఒక చిన్న గుడిసెలో 2 సంవత్సరాల పాపతో జీవిస్తున్న ఒక కుటుంబాన్ని చూశాను. వాళ్ళ పరిస్థితి చూసి నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. జోరు వాన వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటా అని. ఆకలితో ఉన్నవాళ్ళు ఒక ముద్ద అన్నం తింటూ నవ్విన ప్రతి క్షణం అది నాకు వచ్చిన గొప్ప బర్త్డే గిఫ్ట్. ఆకలికి మనుషులు, మూగజీవులు, కులం, మతం తేడా లేదు. నా పుట్టినరోజు నాకు కాదు, వాళ్ళ చిరునవ్వులకు అంకితం. ఎందుకంటే కేక్ మీద వెలిగిచ్చే కొవ్వొత్తి వెలుగు కంటే ఒక ఆకలితో ఉన్న మనిషి కడుపు నింపిన ఆనందమే దేవుడికి దగ్గర చేసే నిజమైన వెలుగు.